ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మారణ హోమం సృష్టించినటువంటి ఉగ్రవాదులు తండ్రి కొడుకులిద్దరూ కూడా భారత సంతతికి చెందినటువంటి వారుగా గుర్తించారు. ముఖ్యంగా తండ్రి సాజిద్ అక్రమ్ ఇంకా భారత పౌరుడిగానే తన యొక్క పాస్పోర్ట్ను ఉంచాడు. అక్కడ ఆస్ట్రేలియా పౌరుడిగా తన పాస్పోర్ట్ని అయితే మార్చలేదు. అయితే వీళ్ళు ఈ మారణ హోమానికంటే ముందు ఫిలిప్పీన్స్ వెళ్ళి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే దీని మీద ఇప్పుడు ఒక పెద్ద ఫేక్ ప్రచారం జరుగుతోంది. ఈ ఫిలిప్పీన్స్ అధికారులు భారత దౌత్యవేత్తలని పిలిపించి ఈ ఉగ్రవాదులకి భారత దౌత్యవేత్తలు సపోర్ట్ చేసినట్లుగా, సహాయం చేసినట్లుగా, వాళ్ళ మీద వేటు వేసినట్లుగా ఒక ఫేక్ ప్రచారం అయితే జరుగుతుంది. దాన్ని ఇప్పుడు సోషల్ మీడియా ముఖ్యంగా ఎక్స్లోనైతే విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఫేక్ అని అటు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం, ఇటు భారత ప్రభుత్వం రెండూ కూడా ఖండించే దానికి సంబంధించి ఎక్స్లో కూడా పోస్టులు కూడా పెట్టాయి. కాబట్టి ఇలాంటి వాటిని ఎవరూ కూడా దయచేసి నమ్మొద్దు.